మన సముద్రాల లోతుల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. కానీ వాటిలో అత్యంత భయంకరమైనది, మిస్టరీతో నిండిన ప్రదేశం ఏదో మీకు తెలుసా? అదే బెర్ముడా ట్రయాంగిల్. దీని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ఇట్. అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న ఈ ప్రదేశం 3 పాయింట్లతో ఏర్పడింది: మయామి, బెర్ముడా దీవులు మరియు పుర్టోరికో. ఈ 3 పాయింట్లతో కలిపితే ఏర్పడే త్రిభుజం ప్రాంతాన్నే బెర్ముడా ట్రయాంగిల్ అని అంటాము. ఇది సుమారు 5 లక్షల చదరపు మైళ్ళ విస్తరణలో ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళిన అనేక విమానాలు, నౌకలు అకస్మాత్తుగా కనిపించకుండా పోయాయి. కొన్నిసార్లు రేడియో సిగ్నల్స్ మాయమైపోతాయి, దాదాపు తప్పుతాయి. పైలట్లు, కెప్టెన్లు చివరి వరకు ఏమి జరిగిందో చెప్పలేకపోయారు. ప్రసిద్ధమైన ఘటనలో ఒకటి 1945లో జరిగిన ఫ్లైట్ 19. ఆర్మీకు చెందిన 5 విమానాలు ట్రైనింగ్ కోసం బయలుదేరి మిస్టరీగా మాయమైపోయాయి. ఆ విమానాలను వెతకడానికి వెళ్ళిన రెస్క్యూ టీమ్ ప్లేన్ కూడా అదృశ్యమైపోయింది. ఎందుకు ఇలా జరుగుతుందో శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కానీ కొన్ని ఆసక్తిమైన సిద్ధాంతాలు ఉన్నాయి. మొదటిది, సముద్రం లోతుల్లో ఉన్న గ్యాస్ ఒక్కసారిగా బయటకు రావడం వల్ల నౌకలు మునిగిపోవచ్చు. రెండవది, బెర్ముడా ట్రయాంగిల్లో భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వింతగా పనిచేస్తుందని అంటారు. మూడవది, అకస్మాత్తుగా వచ్చే తుఫాన్లు, గాలి ప్రవాహాలు విమానాలను మరియు నౌకలను అదృశ్యం చేయగలవు. నాలుగవది, కొందరు దీనిని ఏలియన్స్, టైం ట్రావెల్, సముద్రపు రహస్య ద్వారాలు అని కూడా అంటారు. అసలు బెర్ముడా ట్రయాంగిల్ ఎంత మిస్టీరియస్ అన్నది ఇప్పటికీ చర్చిస్తున్న విషయమే. కానీ చాలా శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే, ఎక్కువ శాతం ఘటనలు మానవ తప్పిదాలు, వాతావరణ మార్పుల వల్ల జరిగాయని. ఏది ఏమైనా బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. మీకు ఏ సిద్ధాంతం నిజమని అనిపిస్తుందో కిందున్న కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.